నమస్తే, వెల్కమ్ టు K6. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయం వద్ద ఉన్నాం. మన ప్రజల యొక్క సమస్యలు సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం అనేది ప్రతి సోమవారం నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ప్రజల యొక్క సమస్యలు వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వారి యొక్క సమస్యలు తెలపడం అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్యలో శాసనసభ ఎన్నికల సందర్భంగా తాత్కాలిక వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు సోమవారం నుంచి మళ్ళీ ప్రారంభించడం అనేది యథావిధిగా ఈ ప్రజావాణి అనేది కొనసాగుతుంది. మీ యొక్క ప్రజల యొక్క సమస్యలు కూడా ఇక్కడికి వచ్చి ఈ వారం నుంచి ప్రారంభమైపోయింది. మీకున్న సమస్యలు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలను అందజేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలపడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు గజ్జల సురేందర్, సన్ ఆఫ్ చిన్నయ్య, రూరల్ వచ్చేసి నాగంపేట్. నేను పద్మశాలి కులస్తుని. నేను గత కలెక్టర్ ఆఫీసుల చుట్టూ 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. మరి కొంతమందికి 2017లో జాబ్స్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు సార్? వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూడండి, నా పరిస్థితిని చూడండి అంటే అవన్నీ మాకేం సంబంధం లేదు. ఎస్ఆర్ఎస్పి ఏఓ గారు రాశారు, మాకు ఆనాడే లెటర్ పెట్టారు, నువ్వు నాట్ అలౌడ్ అని చెప్పేసి మేము ఇస్తలేము. సరే, మరి వాళ్లకు జీవో వెళ్ళిన వాళ్ళు కూడా 1 ఇయర్లోనే పెట్టుకున్నారా? ఇవన్నీ ఫైల్స్ అన్నీ వాళ్ళు అవకతవకలు చేసి కొందరికి డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇచ్చిండ్రు, లంచం తీసుకొని ఉద్యోగం ఇచ్చిండ్రు. ఇది మాత్రం నగ్న సత్యం. పేదవాడు ప్రతి కలెక్టర్ ఆఫీసు 12 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే నేను ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడ్డా. కానీ ఇంతవరకు నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. కనీసము నాకు ఒక ప్రైవేట్ టెంపరీ వితిన్ 15,000 రూపీస్ గల ఉద్యోగం పెట్టంటే పెడతలేరు. ఇందులో కలెక్టర్ ఆఫీసులో ఎంతమందిని ఉద్యోగం పెట్టిండ్రు? మరి నాకెందుకు పెట్టారు? నేను ఎస్ఆర్ఎస్పి బాధితుణ్ణి. ప్రతి జీవో ఒక సీఎం విడుదల చేయడండి. మీరు కలెక్టర్లు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి పేదవాళ్ళను అని నేను ప్రాధేయపడుతున్నాను, మీకు నమస్కరిస్తున్నాను. ఇప్పటికైనా నాకు ఒక టెంపరీ ఉద్యోగం ఇవ్వండి. ఈ 98 జీవో ప్రకారం ఎస్ఆర్ఎస్పి బాధితులకు ఏజ్ లిమిట్ లేదు. నేను ఏజ్ బార్ అయిపోతున్నాను, మీకు కనీసం కనికరం లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను గట్టిగా. నా బాధను అర్థం చేసుకొని తక్షణమే నాకు ఉద్యోగం మీద పెట్టండి. టెంపరీ జీవనోపాధి 60 ఇయర్స్ దాటేంతవరకు చేసుకుంటాను. నాకు లక్షల రూపాయలు నాకు అవసరం లేదు. బతకడానికి జీవనోపాధి కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మా అమ్మ నాన్న గారి ఆస్తి మీకు ఇచ్చి ప్రభుత్వానికి నేను మీ చేతుల చుట్టూ కాళ్ళ చుట్టూ తిరగాల? ఇది పద్ధతేనా? అయ్యగారు, మీరు ఒక రాజ్యాధికారాన్ని నడిపే వాళ్ళు, జిల్లాకి మీరు ఆలోచించండి ప్లీజ్. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాను. వారి యొక్క సమస్యలను వారి వినతి పత్రాన్ని కలెక్టర్కి అందించి ఇక్కడ ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దివ్య, నేను నిజామాబాద్. ఓకే, ఏ సమస్య గురించి ఇక్కడికి ప్రజావానికి వచ్చారు మీరు? నేను విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్ ఫర్ ఎనీ జాబ్ పర్పస్ కోసం వచ్చాను. యాక్చువల్లీ కోర్ట్ ఎగ్జామ్స్ ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ రాశాను. మరి ఇంకా ఎంఆర్సీ గురించి కూడా అప్లై చేశాను, అది ఏది రాలేదన్నమాట. మేము అప్లికేషన్ ఫామ్ ఇచ్చాము, కానీ మళ్ళీ మాకు రిటర్న్ రిసిప్ట్ అనేది ఇవ్వాలి. ఎలికేషన్ అనేది ఫామ్ ఇస్తారు కదా, అది ఇవ్వలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ పింఛన్ వస్తలేదు సార్. ఎలాంచో ఉన్నప్పుడు చేసినా కూడా చేస్తే కలెక్టర్ ఫోన్ నెంబర్ రాసుకొని ఇంటికి పోండి. ఇక్కడ అప్లికేషన్ ఇస్తేనే ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఇచ్చినట్టుగా రసీదు కూడా ఏమన్నా ఇవ్వాలి కదా సార్? ఏది లేదు, రసీదు లేదు, ఏమి లేదు. ఇట్లా ఏం చేయాలి? అంతమంది కొంచెం చేస్తేనే అటప్పుడు కొన్ని వేల సార్లు దరఖాస్తులు ఇచ్చిన అనమాట. ఇప్పుడు ఇచ్చిన పింఛన్ గురించి రావట్లేదు. ఇంత ముందుగా నిజామాబాద్ గౌతమ్ నగర్లో పొలం ఉన్నదని వచ్చిన, పొలం లేదు, ఏం లేదు సార్ అని అన్న చెప్పినా కూడా ఇంటలేరు. గౌతమ్ నగర్ నుంచి నిజామాబాద్ ఇక్కడనే ఉన్నది. ఇంతవరకు దాకా పింఛన్ గురించి ఇస్తలేరు. ఏం రసీదు లేదు, ఏమీ లేదు. నువ్వు అన్నారు, ఫోన్ నెంబర్ రాపిస్తారు. ఏ సమస్య గురించి వచ్చారు మీకు కలెక్టర్? మా పొలము ముసలోళ్ళకు ఇచ్చిన పొలము నా చిన్న కొడుకు పట్ట చేసుకున్నాడు, దాని గురించి వచ్చిన మా అమ్మ. మేము గుమ్మిర్యాల గ్రామం, ఎరగట్ల మండల్. అయితే నాది ల్యాండ్ కబ్జా అయ్యి ఒక 3 ఇయర్స్ అయింది. ఒక 10 సార్లు వచ్చిన నేను ప్రజావానికి. గత ప్రభుత్వంలో ప్రజావాణి ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోలే. ప్రభుత్వం మారింది, మరి మొదటి సోమవారం ఇప్పుడన్నా ఏమన్నా సానుకూలంగా స్పందించి నా సమస్యను పరిష్కరిస్తారేమో అధికారులు అని ఆశతోటి వచ్చిన. నాకైతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రజా దర్బార్ అని హైదరాబాద్ పోయేంత ఓపిక లేదు. కానీ ప్రజావాణి కూడా మనం సమస్యలను పరిష్కరించడానికి వినియోగిస్తే ప్రజల ప్రభుత్వం అనిపించుకుంటుందని ఆశతోటి ఇక్కడ దాకా వచ్చినాం మేడం. వంగ సరస్వతి, మాది గోవూరు. ఇది 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు కోర్టు పెట్టుకున్నాం. మా అద్దరు మాకు చూపించారు. చూపించినా కానీ ఇప్పుడు ఒక పక్క వాళ్ళు రానియకొచ్చారు. 10 ఏళ్ళ నుంచి తిరుగుతుంది సార్. ఇప్పుడు ఇది
ఏ పక్కలు అసలే రానియక చిరుపున పొలం పడుతుంది ఒక అన్ని ఉన్న భర్త లేడు ఇంటి ఉన్న పోయితే చంపిస్తాం పొడుస్తాం కట్టెలతో ఊరుకచ్చడు మీదికి వచ్చాడు దురనీయక వచ్చి చేయనీయక పోయిన నాడల్లా కట్టెలు పట్టుకొని వస్తున్నారు వాళ్ళు మీదికి పోలీసు వాళ్ళ దగ్గరికి 10 సార్లు తినము ఏ చర్య తీసుకున్నా కానీ వాళ్ళు అది వచ్చినా కానీ వాళ్ళకు కూడా ఇంటలేరు వాళ్ళు పోలీసు వాళ్ళకు కూడా. ప్రజలందరికీ ఒక్కొక్క సమస్య, కొందరికి రైతు బంధు రావట్లేదని, పింఛన్ రావట్లేదని, భూ వివాదాలు, వివిధ రకాల సమస్యలు అయితే ఉంటాయి. మరి ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి ప్రజావాణి కార్యక్రమం అయితే మంచి స్పందన వచ్చింది. మనకు శాసనసభ ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ యథావిధంగా కొనసాగుతుంది. దీనికి ఈరోజు సోమవారమే చాలామంది వచ్చి వారి యొక్క సమస్యలను తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజావాణి ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి దీని ద్వారా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6 కెమెరామెన్ అనిల్తో సంధ్య.